దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత అమ్మవారు 4వ రోజు భక్తులకు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామస్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో మహాచండీ హోమం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన పురోహితులు అనూప్ శర్మ ఆధ్వర్యంలో ఈ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి కాత్యాయని దేవి లోక కళ్యాణార్థం సకల జనులకు అమ్మవారి కృపా కటాక్షాలు లభించాలని ఈ మహాచండీ హోమాన్ని చేపట్టామని తెలిపారు. హోమంలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చలిమేటి నాగరాజు, ఉపాధ్యక్షులు తమ్మలి రమేష్, కోశాధికారి తిరుమల గౌడ్, ఇతర కమిటీ సభ్యులు సందాలి శివలింగం, రాములు గౌడ్, వీరమల్లు బాలయ్య, వినయ్ గౌడ్, రంజిత్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్, శివ, కరుణాకర్, జీపీ స్వామి, పున్న వెంకటేశ్వమి, నాయని వెంకటేశం, గుండు శ్రీకాంత్, నాగరాజు మరియు పలువురు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దండం శక్తిమసింగదన్మల్లకం ఘంటాంతరాభాదనం ధ్యానం ఓం విద్యుద్దామరమప్రభాం మృగభ్రాణామనలాత్మికాం జగధరాం. అందరూ ఆ చాలా హోమగుండంలో వేయగానే గట్టిగా చప్పట్లు కొట్టాలి. వేసిన తర్వాత జయ దుర్గామాత నిజాంపేట ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో ఈ సంవత్సరం 21వ సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు కాత్యాయని స్వరూపంలో దుర్గమ్మ తల్లిని పూజలు అందించుకున్నాం. ఈ సందర్భంగా కోరికలను నెరవేర్చేటటువంటి కాత్యాయని తల్లి కాబట్టి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పురోహితులు అనూప్ శర్మ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఈ కార్యక్రమానికి మనసా వాచ ఆర్థిక సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపేట గ్రామ లోక రక్షణార్థం చేసినటువంటి ఈ యొక్క హోమ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారికి ప్రార్థిస్తున్నాను. జై జగదంబ, జై దుర్గామాత. సర్వే జన సుఖినో భవంతు, లోకః సమస్తః సుఖినో భవంతు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మాతాకి జై.